జల జల జలకాలాటలు. ఇంత ఇంటెలిజెంట్ అయినా నాకే అందట్లేదంటే బహుశా క్వశ్చన్ ఏమైనా రాంగ్ ఏమోనండి. జల జల జలకాలాటలు. స్విమ్మింగ్ పూల్. కరెక్ట్ అండి. పదండి పదండి పదండి. ఏముందండి ఇక్కడ? నీళ్లు, అందులో బెలూన్స్ తప్ప. అబ్బా శంకర్ గారు, ఇక్కడ సెకండ్ లైన్ చూడండి. కళకళగా తెల్లే రంగులు అంటే ఈ కలర్ బెలూన్సే. ఓ, మీరు కూడా నాలా ఇంటెలిజెంట్ గా ఆలోచిస్తున్నారండోయ్. నన్ను పొగిడే దాంట్లో కూడా క్రెడిట్ మీకేనా? అంటే మరి సరేలే, ఇటు చూడండి. ఊపిరిని బంధించేదే అసలు ఊసు చెబుతుంది. ఊపిరిని బంధించేది అంటే బెలూన్స్. రైట్. అంటే ఆ క్లూ ఈ బెలూన్స్ లోనే ఏదో ఒక దాంట్లో ఉండుంటుంది. ఇప్పుడు అది కనిపెట్టాలి. ఇన్ని బెలూన్స్ వెతకాలా అండి? వెతకండి. శంకర్ గారు ఏం చేస్తున్నారు? చిన్నప్పుడు యాపిల్ కాయ బెలూన్లు ఇసుక వేసి ఇలా ఇలా ఊపితే సౌండ్ వచ్చేది. అది ఒకవేళ ఇందులో కూడా ఏమైనా ఉందేమో అని ఊపుతున్నానండి. నువ్వేంట్రా ఇక్కడ? సార్ ఏంటి సార్ ఇది? ఒరే దరిద్రుడా, ఎక్కడ ప్లేస్ దొరకనట్టు ఇక్కడ పెట్టావేంట్రా నీ పంచాయతీ? చిచ్చి చిచ్చి చిచ్చి. పోరా పో. ఏండి చిచ్చి. ఏమండి, ఇందులో ఏదో ఉన్నట్టుంది. అవునండి. పదండి పదండి వెళ్దాం. పిన్నివ్వండి. I have chubby cheeks, cutie looks. Girls loves me more. I also have treasure. అంటే ఇదే ఫైనల్ క్లూ అండి. దీన్ని ఫైండ్ అవుట్ చేస్తే ట్రెజర్ మనదే. చెప్పి చీక్స్ క్యూటీ లుక్స్ అంటే బహుశా రిసెప్షనిస్ట్ అయి ఉంటది. కాదు, మీ తలకాయ. గర్ల్స్ లవ్ మీ మోర్ అని కూడా ఉంది. గర్ల్స్ లవ్స్ మీ మోర్ అంటే అమ్మాయిలకి బాగా ఇష్టమైంది. అవునండి, అమ్మాయిలు ఎవరైనా అడుగుస్తాను. శంకర్ గారు, నేను అమ్మాయినే. అది తెలుసండి. నేను చెప్తుంది సాఫ్ట్ గర్ల్స్ గురించి, మీలాంటి వాళ్ళ గురించి కాదు. చెప్తున్నాను, నాకు కోపం తెప్పించకండి. మీరొకళ్ళు ఏదైనా ఒక పని చేద్దామంటే రెడ్ ఫ్లాగ్ ఊపేసి ఆపేస్తారు. రెడ్ 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 ఎక్కడ చూసాను? ఏం చూసారండి? చబ్బీగా క్యూట్గా రెడ్ కలర్లో ఒక బొమ్మను చూశాను. బొమ్మ రెడ్ కలర్లో ఎక్కడ? పదండి. ఇందాక ఇక్కడే కదండి నేను టెడ్డీ బేర్తో ఇలా ఇలా ఆడాను. అంటే ఆడుతూ ఆడుతూ ఇలా విసిరేశాను. అంటే 180 degreesలో అలా విసిరేశానంటే అది ఎక్కడికి వెళ్ళి పడి ఉంటుంది? అటువైపు పడి ఉంటుంది. వెళ్ళి చూద్దానండి. 180 degreesలో త్రో చేస్తే 120 degreesతో ట్రావెల్ చేసి 90 degreesలో ఇక్కడెక్కడో ల్యాండ్ అయి ఉంటుంది. అన్ని డిగ్రీస్లో ట్రావెల్ అయ్యి ఎక్కడ పడిందో ఏంటో చూద్దాం, పదండి. మీరు ఇక్కడే ఉండండి, నేను ఒక్కడనే వెళ్ళి వెతుకొస్తాను. ఎందుకంటే లోపలే పావులో తేళ్లో జర్లో ఉండి మిమ్మల్ని కుట్టే అనుకోండి, ఆ తర్వాత మీరు ఈ కాంటెస్ట్ లో పార్టిసిపేట్ చేయలేనని చేతులు ఎత్తేస్తారు. నో 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 నో, మిమ్మల్ని అలా వదలను. మీరు ఇక్కడే ఉండండి. ఒరే దరిద్రుడా, నువ్వేంట్రా ఇక్కడ? అక్కడ మునిగి ఇక్కడ తేలేవా? సార్ ఏంటి సార్ ప్రతిసారి మమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నారు? పదరా బయట పద.
నడు, నడు, ఎలా? శంకర్ పదరా, గారు పద, ఏంటండి ఇది పద. ఏంటి సార్ ప్రతిసారి ఏంటండి ఏంటేంట్రా ప్రతి టాస్క్ అడ్డుపడుతున్నాడండి వీడు మనకి ఈ నెతకడమే నాకు టాస్క్ కింద ఉంది. సార్ ఉమ్మడి కుటుంబం ఇంకొకసారి ఆ మాట మాట్లాడామంటే పళ్ళు రాలగొట్టేస్తాను. 100 ఇటుకలు డొనేట్ చేస్తాను. ఓ గది కట్టుకొని చావు. పద పద టాస్క్ దగ్గర పద పద. ఎలా ఎలా ఓ, ఈడు ఈడుక కుర్తి. ఓకే ఓకే వాళ్ళ గురించి వదిలేయండి. ముందు మనమే గెలిచాం. దాంట్లో ట్రెజరీ ఉందో చూడండి. ఆ. ఇదేంటండి ఏదో రింగ్ లో ఉంది, పట్టుకోండి. ట్రెజర్ అంటే ఇదా? కంగ్రాచులేషన్స్. సెకండ్ టాస్క్లో గెలిచిన మీ ఇద్దరు ఆ టాస్క్లో గెలిచిన ఉంగరాలు మార్చుకోవాలి. వాళ్ళు మార్చుకోమంది ఉంగరాలు, మీ ఫేస్ని కాదు. ఆ ఫేస్లో కాస్త ఏడుపు తగ్గించి కొంచెం నవ్వుని పెంచండి. వాళ్ళందరికీ డౌట్ వస్తుంది. ఇటీవండి. ఏంటమ్మాకి, ఏంటి నీలో నువ్వు నవ్వుకుంటున్నావు? ఏం లేదు ఫ్రెండ్, కంటెస్టెంట్లో కపుల్స్కి ట్రెజర్ హంట్ టాస్క్ ఇచ్చాం. పాపం వాళ్ళు అక్కడ అందరూ కన్ఫ్యూజ్ అయిపోయి బిక్కు మొక్కాలేశారంట. అదేంటి, వేరే టాస్క్ ఏదో చెప్పావు కదా, మళ్ళీ ఎందుకు మార్చేశావు? అది ఆకాంక్ష వర్ధన్ స్ట్రాటజీ ఫ్రెండ్. మొత్తానికి ఆర్యవర్ధన్ కూతురు అనిపించావు. నాకొకటి చెప్పి అక్కడ ఇంకొక టాస్క్ ప్లాన్ చేస్తావా? ఈ ట్రెజర్ హంట్ ని ఎవరు కంప్లీట్ చేయలేరు ఫ్రెండ్. వయసో? ఎందుకంటే నేనది అమ్మా నాన్నల ఐడియాలజీని బేస్ చేసుకొని ప్లాన్ చేశాను. వాళ్ళలా ఆలోచించే వాళ్ళు మాత్రమే ఇది చేయగలరు. మేబీ వాళ్లే చేస్తే ఫ్రెండ్, అంటే వాళ్ళలా ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు కదా అని. నో వే ఫ్రెండ్. అనురాధ ఆర్యవర్ధన్లని ఎవ్వరూ రీప్లేస్ చేయలేరు. కానీ గౌరీ శంకర్లు గెలుస్తారు. ఇదిగో మేనేజర్ కాల్. ఐ థింక్ అందరూ చేతులు ఎత్తేసుంటారు. హలో మేనేజర్, ఆ టాస్క్ ఎవరు కంప్లీట్ చేయలేరని నాకు తెలుసు. నేను వేరే ఏదైనా. మేడం మేడం టాస్క్ గెలిచారు మేడం. వాట్? టాస్క్ గెలిచారా? అవును మేడం. ఆ కోడ్ ని అంత ఈజీగా ఎవరు డీకోడ్ చేయలేరే. ఎవరు గెలిచారు? ఫస్ట్ టాస్క్ గెలిచిన వాళ్ళే ఈ టాస్క్ కూడా గెలిచారు మేడం. ఇజ్ ఇట్? ఫస్ట్ టాస్క్ గెలిచిన వాళ్ళే గెలవడం ఏంటి? మేడం థర్డ్ టాస్క్ ఏంటో చెప్తారా? చెప్పను. ఆ టాస్క్ ని నేనే వచ్చి కండక్ట్ చేస్తాను. ఓకే మేడం. ఏంటక్కి, నువ్వు ఏ టాస్కులకు వెళ్ళను, లాస్ట్ రౌండ్కే వెళ్తానన్నావు. మరి ఇప్పుడెందుకు వెళ్తానంటున్నావు? నిన్న ఫస్ట్ టాస్క్ గెలిచిన వాళ్ళే సెకండ్ టాస్క్ కూడా గెలిచారంట ఫ్రెండ్. ఇట్స్ ఇంపాసిబుల్. వాళ్ళు జెన్యూన్ గా ఆడుతున్నారా లేకపోతే ఏదైనా ఫేక్ జరుగుతుందా అని తెలుసుకోవాలి. ఆ తర్వాతే ఫైనల్ రౌండ్ డిసైడ్ చేస్తాను. ఓకే అక్కి, హ్యావ్ ఏ గ్రేట్ డే. థ్యాంక్ యూ ఫ్రెండ్.
ఈరోజు నువ్వు మీ అమ్మా నాన్నల్ని కలవబోతున్నావాకి. దిస్ ఈజ్ ఏ గ్రేట్ డే ఫర్ యూ. వెళ్ళకి నువ్వక్కడికి వెళ్ళేలోపు కాంటెస్ట్ మొత్తం అల్లకల్లోలం అయ్యేలా చేస్తాను. విష్ యూ ఎ వెరీ బ్యాడ్ డే ఫర్ యూ. ఈ ట్రెజర్ హంట్ గెలవడమేమో గానీ రిసార్ట్ అంతా పరిగెత్తి పరిగెత్తి కాళ్ళ నొప్పులు వచ్చేసాయి. అవునండి, నా కాళ్ళు కూడా బాగా నొప్పి పెడుతున్నాయి. ఓ పట్టు పట్టండి అమ్మా. ఆహా. చాలా సమ్మగా ఉందండి. నేనేమైనా మీ పెళ్ళాను అనుకుంటున్నారా? ఏమిటి, మీ ఇద్దరు ముగ్గురు పిల్లలు కాదా? ఇప్పటిదాకా ఆడింది నాటకమా? నిజం చెప్పండి, ప్రైజ్ మనీ కోసం ఇదంతా చేస్తున్నారు కదా? చూడు రిసార్ట్ వాసి, ఎవరన్నారు మేమిద్దరం భార్యాభర్తలం కాదని? ఇప్పుడు తనే కదా అనింది. నేనేమైనా మీ పెళ్ళాం అనుకుంటున్నారా అని అన్నారా లేదా? అన్నాను, కానీ దాని అర్థం అది కాదు. మరి నేను మీ పెళ్ళాన్ని అనుకుంటున్నారా? కాదు కాదు, మీ పాదదాసిని అనే ఫీలింగ్తో కాళ్ళు ఎత్తించుకోండి అంటున్నాను కదా అండి. భలే దొరికారు గౌరీ గారు. అవును, నా కాళ్ళు నొప్పి పుడితే మా ఆవిడ పడుతుంది. నీకేంటి మధ్యలో నొప్పి? బుజ్జి బంగారం, నువ్వు అలా నొక్కుతూ ఉండు, చూసి తరిస్తాడు. కావాలని చేస్తున్నాడు, ఏం చేస్తాం, తప్పదు. సరే సరే. ఇదిగో రిసార్ట్ వాసి, నెక్స్ట్ టాస్క్ ఏంటి? ఎప్పుడు పెడతారు? ప్రైజ్ మనీ చెక్ ఇస్తారా, క్యాష్ ఇస్తారా? కొంపదీసి బ్లాక్ మనీ ఇవ్వరు కదా? అసలే నాకు మోసాలంటే నచ్చవయ్యో. అబ్బో, అవును. అవునండి, మా మొగుడికి మోసాలు ద్వేషాలు అస్సలు నచ్చవు కదా. శ్రీమతి, ఎక్కడుంది నీ మతి? అసలే నా చర్మము సుకుమారము, కాస్త జాగ్రత్తగా నొక్కుము, ఓకేనా? నువ్వు మరీ అంత గట్టిగా నొక్కితే నా చర్మము ఊడి వచ్చును. ఇక చాలు చాలు, ఆపుము. అమ్మా, కర్మరా బాబు, వీళ్ళ ప్రేమ చూడలేక చస్తున్నా. నొక్కింది చాలు. మన తర్వాత టాస్క్ గురించి ఆలోచించి. ఇదిగో మేనేజర్, థర్డ్ టాస్క్ ఏంటో చెప్పు. అది ఎలాగైనా మేమే గెలుస్తాం. అబ్బో, గెలిచే వాళ్ళు కూడా ఇంత కాన్ఫిడెన్స్ గా చెప్పరు. ఆ టాస్కుల సంగతి నాకు తెలీదు. ఆ టాస్క్ ని నేరుగా మా మేడం గారే వచ్చి కండక్ట్ చేస్తారు. ఏంటి, మేడం వస్తున్నారా? అవును, 2 టాస్కులు మీరే ఎందుకు గెలిచారని మా మేడంకి డౌట్ వచ్చింది. అందుకే డైరెక్ట్ గా ఆవిడే యాక్షన్ లోకి దిగుతున్నారు. గౌరీ గారు, డైరెక్ట్ గా ఆవిడే వచ్చి టాస్క్ కండక్ట్ చేస్తే మన పరిస్థితి ఏంటి? ఏంట్రా నీ పంచాయతీ? అబ్బా, జరుగు. రాకేష్ సారు రిసార్ట్లో రచ్చ చేసి భయపెట్టిస్తాన్నారు. రౌడీలకి ఫోన్ చేసి చాలాసేపు అయింది, ఇంకా రాలేదేంటి? అమ్మయ్యా, వచ్చేశారు.
దొంగలు వచ్చేస్తున్నారు, దొంగలు వచ్చేస్తున్నారు, దొంగలు వస్తున్నారు. ఏయ్ తెయ్ నగల్ది తే నగల్తే. మీరేం భయపడకండి. మర్యాదగా మీ దగ్గరున్న డబ్బు నగలన్నీ తీసి బయట పెట్టండి, లేదంటే ప్రైజ్ మనీ కాదు మీ ప్రాణాలే దక్కవు. తీయండి. తే నగల్తే తే. పర్వాలేదే, బాగానే భయపెడుతున్నారు. మనం కూడా కొద్దిగా ఓవర్ యాక్షన్ చేద్దాం. ఆగండి, వీళ్ళేం చేయొద్దు, వీళ్ళందరూ మా గెస్ట్లు. వీళ్ళేంటి బిల్డప్ కోసం నన్ను కూడా కొట్టేస్తున్నారు. పోనీలే, మేడం దగ్గర సింపతి వర్కౌట్ అవుతుంది. చూస్తారేంటండి, పర్సు ఉంగరం తీసివ్వండి. లేకపోతే నీ మొగుడిని చంపేస్తా. రౌడీ గారు ఆయన ఏం చేయకండి. 20 లక్షల రూపాయలు కట్నం ఇచ్చుకున్నాను. ఆయన పోతే ఇంటి పని వంట పని ఎవరు చేస్తారు? ఏంట్రా చూస్తున్నారు, త్వరగా తీయండి. బాబు రౌడీ గారు, దీని గృహంస భరించడం కంటే చచ్చిపోవడం మేలు. నన్ను చంపేయండి. అవన్నీ నాకు అనవసరం. తీ త్వరగా తీ. ఏమండి, ఇవి మా పుట్టింటి వాళ్ళు పెట్టిన నగలండి. కావాలంటే మా ఆయన్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోండి. ఉమ్మడి కుటుంబంలో ఒంటరిగా ఉండడం తప్ప ఒక ముద్దు లేదు, ముచ్చట లేదు. ఏమి అంత మాట అనకే. ఆ సారు ఇటుకలు ప్రొవైడ్ చేస్తాను అన్నాడు కదే. ఒక రూమ్ కట్టుకుని ఆనందంగా ఉన్నావే. మీ మాట నేను నమ్మను. ఏంటి, నీకేమైనా స్పెషల్గా చెప్పాలా? అయ్యో, వీళ్ళేంటి ఇలా పడిపోతున్నారు? సార్ వీళ్ళందరూ మన నగలు దొంగలించడానికి వచ్చిన దొంగలు సార్. మిమ్మల్ని కుక్కండి. సార్ మేము దొంగలం కాదు సార్. దొంగలు కదా? ఎవరు మీరంతా? టాస్క్ 3 కండక్ట్ చేయడానికి వచ్చిన ఆర్గనైజర్స్ సార్. అవునా? అవును సార్. ఇలా సడన్గా అటాక్ జరిగినప్పుడు వాళ్ళ పార్ట్నర్ కోసం ఎవరు ఎంతకు తెగిస్తారో చూడటమే ఈ టాస్క్ ఉద్దేశం సార్. ఇక ఈ ప్లాన్ కూడా గోవిందే. ఇదంతా ఆకాంక్ష మేడం ప్లాన్. నమస్తే మేడం. కానీ మీ ఇద్దరు కళ్ళలో కళ్ళు పెట్టి చూసుకుంటూనే మమ్మల్ని అందరినీ కుమ్మేశారు సార్.